ఏం చేస్తున్నావే ఇంకా నాటేయలేదే ఎప్పుడు వచ్చినావంట పొద్దుగాల వచ్చి మొదలు పెట్టుకున్నా అయిపోయింది దగ్గర పడ్డట్టుందిగా నా దగ్గర పడ్డా అది నువ్వేమో కలిపి వేసుకొని అవుతావు ఇక నాటేసింది అటో ఇటో చేసి నాటేసిన ఇక ఎప్పుడైతుంది ఇక మాకు మంది దొరుకుతుంది అంటారుగా ఇక వస్తారు కూలోళ్ళు రేపు అంతా ఫ్రీ ఎవరు రేపు మావ దొరుకుతుంది ఇలా ఉరం అయిపోతే రేపు దొరుకుతారు కూలోళ్ళు వర్కర్లు ఎందుకు దొరకరే కూలోళ్ళు వస్తలేరు అంటది మా పేవసి వస్తారు తినమన మాకు వచ్చిన వాళ్ళని కూడా రమ్మంటే మా వస్తారు వాళ్ళు సరే సరే అన్న తింటా తింటా ఇంటికాడికి వెళ్ళి వచ్చినావు మరి పెద్దోడికి ఇట్లా కావడరా కానొచ్చారు ఉన్నారు చిన్న ఆయన కాలేజీకి పోయిండు వస్తాడేమో ప్రతి సంవత్సరం ఐలేనికి పోతుంది మరి ఈసారి పోదాము మరి పెద్దోడిని అడిగినావా ఏమన్నా ఐలేన్ అంటున్నావు ఇక ఐలేన్ అంటే ఇక అది పోయేదేనా మన పెద్దల నాన్న చూసి పోవుడేనా ఐలేన్ తీర్థం పోవాలి కానీ పోవాలనుకుంటే కష్టపడాలి చేసుకోవాలి నువ్వు చేసేది చెయ్యి నేను చెప్తా కోడలికి చెప్తా కొడుకు చెప్పు మంచిగా చిన్నపోరాన్ని కూడా నువ్వు ఇంటికాడ ఉండమని చెప్తాం దగ్గరకు వచ్చింది ఇంకెన్నాడు పోయేది వీడు చిన్నోడు కాలేజీ పోయి వచ్చే టైం అయినట్టేనా వస్తూనే ఉండగా వస్తుండా ఆడు వస్తాడేమో కానీ నువ్వు తిన్నావా ఇంతకు తిను నువ్వు కూడా తిను చదువుతున్నావు కాలేజీ నుంచే వస్తున్నావా కాలేజీ నుంచే వస్తున్నా ఇప్పుడే వస్తున్నా చదువుతున్నా ఎంత చదువుతలేను తిన్నా అంతే తిండి లోకం తప్ప ఏ లోకం నీకు మనకి ఏ లోకం లేదు అది కాదురా నాకేమో ఈడ పందిరి అది నువ్వు ఏడి పోతున్నావు ఎప్పుడు వస్తున్నావు ఏం చేస్తున్నావు నీ ఆలోచన వాడు పెద్దోడు ఇంటోడా వాడికి పెళ్లి చేసుకోరా అంటే చదువు అయిపోలేదు అంటావు ఇప్పుడే పెళ్లి చేసుకునేది ఏం చేస్తారు నీ తోటలకు అందరు పెళ్లిలు అయినాయి ఒకరికొకరికి ఇద్దరు వీళ్ళరు అయింది వాళ్ళు చేసుకుంటే నేను చేసుకోనా నేను చదువుతున్నా ఇంకా నీ చదువు ఏం చదువుతావు ఈ రోజులు బాగలేవు చదువు అంటుర్రు సన్నాసులలో కలుపుతుర్రు నువ్వు ఆ పేరు ఇట్టది ఎత్తావు ఏమో బంగారు దొరవు లేదు నేను రోజు కాలేజ్కి పోతున్నా ఎటు పోతలేను తిరగడానికి ఏం చేస్తుండ పోయి ఊరికే ఎటు పోతావు అటు పోతావు అని మాట్లాడతావు మంచిగా ఎట్లా చెప్తే అట్లా తింటాడు నా కొడుకు అని మీద అంత నమ్మకం నీకు నమ్మకం లేదా నా కొడుకు నాకు నమ్మకం ఉండదు చేతులు ఏముంది అందరి పిల్లలకు ఆయన పెద్దది కొనుక్కొచ్చాను ముఖాన్ని పెట్టు రోజులు అట్లే ఉన్నాయి తెలివి ఉంటే బాగుండు గట్ల కాదు అందరూ నాశనం అవుతున్నారు ఫోన్లతోని అది గుండు కొట్టుకోరా అంటే అది అంతే ఏందిరా నడమో తీరు ఈ చెంపకో తీరు అది ఏంటి ఫ్యాషన్ బాబు కటింగ్ ఇప్పుడు అందరు ఇట్లా చేపిస్తారు ఫ్యాషన్ అంటే ఏందిరావు అంటే ఇప్పుడు స్టైల్ ఇప్పుడు ఉన్న వాళ్ళు అట్లా ఇప్పుడు అందరు అట్లా చేపిస్తారు పడుతున్నావు నీళ్ళకి ఉండమంటున్నావా దోతి కట్టుకొని పెద్ద కొడుకు అంటే ఏమో చాలా ఇష్టప్రకారంగా ఏమనవు ఆ చిన్న నెంబడి పడతావు ఎప్పుడు ఏమైంది నీకు బాబు ఆ ఫోను వాళ్ళు కొడతా ఊరికే చేతిలో పట్టుకున్నావు అనుకో నేను పట్టుకుని బాబు ఇక పని చేస్తా ఉట్టి ఉన్నప్పుడే చూస్తా బాబు నేనే చూస్తా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు అది కనబడి నాకు కనబడ్డది అనుకో మీ అమ్మాట వచ్చింది అనుకో కలిపి ఎప్పుడైతుందో మన దేవుడు మెల్లవో మెట్లు జారిపడేవు హలో అమ్మా బాగురారా బాగున్నాం రా ఏం చేస్తలేము ఇక యాత్ర పోదామని ఐలాండ్కి పోదామని అన్నీ తయారు చేసుకుంటున్నాము పోవాలి మీరు కూడా రావాలి అల్లుడు కూడా రావాలి ఏం చేస్తురమ్మా మీరు పోదాం రీ మరి సరే హలో చంద్రం అల్లుడా బాగున్నావా నీ పిల్లలకి ఇట్లా అందరు మంచిగురుగా ఏం చేయాలి నీతో కొంచెం పని పట్టదు బిడ్డ అయ్యా అయ్యా నీకు అయ్య పనే చెప్తుంది బిడ్డ ఏం లేదు బిడ్డ ఐలేని పోదాం అనుకుంటున్నాము ఇక పండగకే ఇప్పుడు అది సోమవారం నాడు పోయిగా బిడ్డ
ఇక పోయినాడు ఇంత బోనం ఎప్పుడు ఇక ఎప్పుడు పోతా బిడ్డ ప్రతి సంవత్సరం ఈ జర కొంచెం పైసలతో ఇబ్బంది ఉంది బిడ్డ ఏమనుకోకు జర మయ్య కానీ ఒక 10,000 ఉంటాయి రా జర ఏం కాదు నీకు మళ్ళా 10-20 రోజులలో ఇస్తుంది బిడ్డ ఏమో ఉంటుంది కానీ ఒక 4,000 5,000 సరతి మరి ఎంతో జర నువ్వు ఎట్లాగో నువ్వు కాదనవని నీకు ఫోన్ చేసిన బిడ్డ నేను ఎప్పుడు ఎవరిని అడగా టైం అట్లా అయిపోయింది సరే సరే మా అయ్య సరేనా బిడ్డ సరే ఫోన్లు కూడా లేపడు పోరాడు ఇంత పెద్ద నెత్తినొప్పి అయిపోయింది ఇంత ఏన్నావురా అనిలు ఎప్పుడు ఎన్ని గంటలకు వెళ్తావు ఇవా అది ఆ బాగున్నాడుగా కామల్ల చంద్రం బావ ఆ బావతానికి పోయి ఆయన ఒక 5,000 ఇస్తా అన్నాడు ఆ పైసలు అడుక్కొని ఒత్తొత్త గజ్వేలి పోయి ఆ కలర్ డబ్బా తీసుకురా తీసుకురా జల్దీరా ఇక రేపు లేదు ఎల్లుండే రారా సరది గజ్వేల్ నుంచి తెచ్చినమ్మా గజ్వేల్ నుంచి బాబు చెప్పిండా చెప్పిన ఫోన్ చేసి చెప్పిన తీసుకొని వచ్చిన రాజేకుండా ఏమన్నాడు పట్టుకొని వచ్చిన సరే హలో అన్న చెప్పు సామాన్ అన్ని తీసుకొచ్చిన అన్న బ్రష్లు తెచ్చిన పెయింటర్లు తీసుకొచ్చిన అన్ని తీసుకొచ్చిన తొందరగా వేయాలి ఈరోజు వచ్చి హలో మళ్ళీ టైం ప్రకారం రారన్న సాయంత్రం మళ్ళీ నువ్వు చేయిట్లు ఇచ్చినట్టే మా బాబు మంచోడు కాదు మళ్ళీ తిడతాడు మళ్ళీ ఖచ్చితంగా చెప్పిన టైంకి రావాలి ఇస్తా ఎంబడే మీరు వేయంగానే ఎంబడే పైసలు ఇచ్చేస్తా లేదు పైసల గురించి ఏం డౌట్ లేదు అనగా వేయంగానే అయిపోగానే ఇచ్చేస్తా ఎంబడే సరేనా మీరు పెయింట్ అయిపోగానే ఇస్తూనే ఉంటా పైసలు ఇల్లు జయదపురం వచ్చి కొండమల్లె ఇల్లు ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు నగరంలో చక్కగా ఇంటికి రారి సరే అన్న రారి ఓకే ఎటు పోయిండా మా పెద్దోడు ఎటు పోయిండా ఎట్టిపోయిండా మరి ఐలాండ్కి పోయేది ఉండే సున్నం వేసేది ఉండే అవన్నీ చేసేది ఉండే బట్టలు విండేది ఉండే చెప్తే ఇన్రాదా నువ్వేమో నిమ్మడంగా కూర్చున్నావు ఇంకెట్లా చేస్తారా అత్తమ్మ చేస్తూనే ఉన్నాం కదా ఊకో సతాయించక అత్తమ్మ నేను చేస్తూనే ఉన్నా కదా చిన్నపిల్లలు కనిపిస్తలేదా ఫోన్ చేసినావమ్మా చేయద్దమ్మా నువ్వు చేసి చెప్పు నేను చెప్తుంటా వాడేమన్నా నేను చెప్తా తింటాడా అసలు ఇప్పుడు జాతర పోదామని అందరికి తెలిసేనా నేనంటే అసలు నువ్వు ఎప్పుడు సైసావమ్మా చిన్నోడు అంటేనే నీకు కమ్మగా ఉంటాడు ఎందుకో చెప్పు అసలు నన్ను ఇట్లా ఎందుకు చూస్తావు చెప్పు అరే ఎందుకు ఊకే చదువు ఇప్పుడు నేను డ్యూటీ వేయొచ్చేది నీకు తెలుసు నేను ఎప్పుడు ఏడికి పోతా ఏందని నీకు తెలుసు ఊకే అసలు మేము అంటే ఎందుకు చదువుతావు అసలు
సరే ఇంకా ఇంకేమేమి సామాన్లు అన్ని తీసుకొని పోయి అందుకే మనం కూడా వస్తూనే ఉన్నాం కదా ప్రతిసారి. పున్నామ నిండు ఉన్నామా నగమల్లేలో నా తీగమాలేలో నిన్నున్న కోనెట్లా నేను తానా మాడి నగమల్లేలో నా తీగమాలేలో నిన్ను ఉన్నవు నాడు నేనొక్క
వద్దురా నగమల్లే కోరెల్లి కొండల్లో కోలాట కాడవు వైలేని కొండల్లో నీవు ఆనంద కాడవు మల్లన్నో నీ తండ్రి శంకరుడు నీ తల్లి పార్వతి రమ్మని పిలుస్తున్నారు మల్లన్న జై బోలో మల్లన్న స్వామికి జై మెలుకో మల్లన్న మెలుకో స్వామి మెలుకో మల్లన్న ఏంటిదే గంట పోయి కట్టెలు తెప్పు కట్టడా కట్టెలు తీసుకురా పెద్దోడా నీళ్ళు తెప్పు నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ దొరికితే నీళ్ళు నీళ్ళ పాయింట్ కాడికి పోయి కొనుక్కరా అలాగే చెప్పు జరా తొందర ఆ బోనస్ సర్వలు ఏడున్నాయో తీయో అమ్మ బాబు తీసుకొచ్చిన కట్టండి అవి ఎట్లా కానీ తొందర అయ్యో ఇప్పుడైతే దిగుతున్నాం బిడ్డ జరాగు నీకు కొని చూడేది మొత్తం మనం ఆ యాత్ర అంతా తిరిగొద్దాం నువ్వేం బాధపడదు సరే నీకు ఆనిరు బిడ్డ అమ్మా అల్లుడు ఏడి అట్లనా సరే ఇగో ఆడ తానాల కాడ కలుపుతాడు కానీ అవసరం అయితే ఫోన్ చేద్దాం మీరైతే తానాలు చేసినప్పుడు తానాలు అదే నేను ఇక్కడ ఉంటా సమర్ కాడ ఉంటా మీరు వచ్చినాక నేను తానం చేసుకొని పోయి బియ్యం ఇచ్చేస్తాను సాలకి డంబాలు నీ సదురు మండుపాలు నగమల్లేలో నా తీగమల్లేలో ఇప్పుడు వీళ్ళు కూరగాయలు తారాలు పోయి పెద్దోడువా చిన్నోడువా కోడపొలం ఇట్లా అందరు పోయారు కానీ ఆ బిడ్డ గిట్లవా అది పోయిసారి అంత ఆహ్వానం చేసిండు మరి ఈసారి ఏంటో ఏమో ఎట్లా ఆయన కథ అంత బాగానే ఉంటుంది ఏందా నోటి పరిచ ఇంతగానో తిప్పల వాడికి వస్తే మరి ఆయన ఏడ దిగుతాడో ఏడుంటాడు ఆడు ఫోన్ చేస్తాడు పెద్దోడు ఊరుకుంటాడు అరే నీ లొల్లి ఏడు కొడుతీ నీ అబ్బాబ్బా ఇప్పుడు ఏడ ఓసపడనీయవు అరే నువ్వు ఏడ ఓసపడనీయవు ఓపిక తిననీయవు ఇదే పరిచయం కొనియాల అయ్యా కొనిస్తుంది బిడ్డ ఇవా వాళ్ళ తానాలు పోయారు డాడీ ఇట్లా అందరు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ బోనాలు చేస్తుంటే మనం అప్పుడు ఏమైనా తెచ్చావా అటుకులు నాయనమ్మ అటుకులు పెడతాం అటుకులు బుక్ కూర్చోడు కూర్చో కూర్చో నువ్వు అటు ఇటు పోయే వాళ్ళు వచ్చేదాకా మళ్ళీ నిన్ను అడిగితే ఉన్నాడు నిన్ను దేవుడు ఆడు అవుతుంది ఏమంటున్నా తిను ఆయన తింటాడు బరాబరే కానీ మనము పొద్దున రాగానే మనం తానం తీసుకోవాలి బియ్యం బియ్యం ఇట్లా ఇచ్చొచ్చిన తర్వాత జర నువ్వు పొద్దుగాల వచ్చారు కానీ పొద్దుగాల సలపాను అవి అన్నీ నువ్వు జర లేట్ చేయకు ఎప్పుడెప్పుడు చేసినాడు ఎటు పోయినావు రే ఆడ నేను తానాల కాడ దేవలాడుతుంటే నువ్వు ఎటు పోతావురా అయ్యా కథ లేదు ఈ సపరేట్ కూర్చొని ఉండు అయ్యా నీకు అట్లాంటి వాడు తప్పిపోతే ఎట్లుంటది ఈయనే ఉన్నాడు మాతానే ఉన్నాడు ఆడనేమో ఆడ కనిపించే మళ్ళీ వచ్చేవరకు ఈడు ఉండే ఆ పొయ్యాలు తెచ్చినా చూడ్రి అని గట్ల కోపడతావు ఎందుకురా ఏడుగు మరి ఆడనేమో ఆడ కనిపించిండు మళ్ళీ ఆగమైతే ఎట్లుంటా చెప్పు ఏం లేదు ఈయనే ఉండు ఆయనకు ఆకలి అవుతుందంటే అటుకులు పెట్టు అలా ఏమైనా పిచ్చి పిచ్చి చేయాలి అప్పుడు చెప్తా నీ పని ఏమనంటే మనం పోయేద్దాం పా ఇక తీసుకున్నావా ఇద్దరు బట్టలు ఉన్నాయి అలా అయ్యా ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి చూడు 2 తాడి చెట్ల కాడ హౌస్ ఉంది 10 రూపాయలు ఏమో తీసుకుంటారు ఈయన గిడి నుంచి గిడి పోతే అయిపోయా అప్పుడు పోలేదే మనం ఎప్పటికి పోతాం చూడు అక్కడ దగ్గర దిగితే మంచిగా ఉంటుండే అంతా ఫుల్ అయిపోయారు కదా ఇక్కడ తీసుకొచ్చి మెల్లవారి ముళ్ళు బియ్యము
గుళ్ళ బియ్యం తీసుకుపోవాలి బాబు. వీడు ఎటు పోయినా చిన్నోడు ఆడు బాగా తానానికి వచ్చినట్టు వచ్చిండో ఎటు పీకిండు మళ్ళాడు. ఆయనకి దోస్తులు తక్కువ నారా అది ఇక అట్లా చేస్తే కాదు మీకు తొందరగా ఆడు వచ్చినాక చెప్తాను. మల్లయ్య నా స్వామి మల్లన్న తండ్రి మల్లయ్య మల్లయ్య అయిలేని మల్లన్న అయిలేని గట్లల్లా ఆనంద కడవయ్యా అయిలేని గట్లల్లా ఆనంద కడవయ్యా అందరము గలవాడ ఇలవేని మల్లన్న తండ్రి అందరము గలవాడ ఇలవేని మల్లన్న సాలికే ఇటంబాలు నేసరవు మండుపాలు మల్లయ్యో మల్లయ్య నా స్వామి మల్లన్న 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 అయిలేని మల్లన్న నీ అంత భక్తులు నీ పూజ కొద్దూరు నువ్వు భక్తుల గుండెల్లా నిండున్న దేవుడావు సంకాల బాలాలు నెత్తి మీద మూటాలు సంఘ బాలలు చూసి సంతోషపడ్డవయ్యా మల్లన్న మల్లన్న అయిలేని మెరుగుడ్లు కోరాలు నీకు నీ మెరుగు మీసాలు నీకు రూపెల్ల రుద్రాక్ష మోపెల్ల జడలాయ శివుని కుమారుడావు కుమారుడనన్నావు సిక్కు జడలవాడ శివుని కుమారుడావు పల్ల జడలవాడ పార్వతమ్మ పుత్రుడివి ఒగ్గుల్ల జగ్గుల్ల ఓంకార రూపుడావు నువ్వు ఒగ్గుల్ల జగ్గుల్ల ఓంకార రూపుడావు మల్లయ్యానే రామరాము ఇవన్నీ ఒక ప్లేట్ పెట్టుకుంటే ఒక ప్లేట్ యోగ మల్లయ్యానే రామరామ మల్లయ్యానే రామరాము కోరినోగ వారికల్లా రామరామ వారికల్లా రామరామ కడుకులోడి కట్టినాడా రామరాము కట్టినాడా రామరాము అడిగినోగ రామరామ బిడ్డలోడి కట్టినాడా రామరామ బిడ్డలోడి కట్టినాడా రామరామ గడియ గోపుల కమోలే రామరామ రామరామ అల్లుడా మల్లన్న కలియామే అర్బిడ్డకేదమ్మ జోబారమా అల్లుడా మల్లన్న
శోభారమున పార్వతీ పరమేశ కళ్యాణమే పంచగోళింగాల శోభారమా పరమేశ కళ్యాణమా పంచగోళింగాల శోభారమున గంగమ్మ గౌరమ్మ కళ్యాణమే గౌరీ పర్వదేవి శోభారమున గంగమ్మ గౌరమ్మ కళ్యాణమా గౌరీ పర్వదేవి శోభారమున ఎల్లమ్మ రాజ కళ్యాణము ఏడుగురు ముల్లకే శోభారమున రాజ కళ్యాణమా ఏడుగురు ముల్లకే శోభారమున ఆరుగొడ్డలకే ముల్లగొడ్డ ముల్లకు గౌరాజ ముల్లకు గల్తకే అయ్య మల్లయ్యకే ముల్లకే తమ్మకు తమ్ముదు తమ్మ వీరే కుదన మల్లన్న కళ్యాణము గొల్లవరికే తమ్మ కళ్యాణమా తమ్మ శోభరమున దేవుడంటే దేవుడే కొమురెలి మల్లన్న మహాదండైన దేవుడే ఐలేని మల్లన్న దేవుడంటే దేవుడే దండైన దేవుడే దేవుడంటే దేవుడే దయగల మల్లన్న మహాదండైన దేవుడే శ్రీశైల మల్లన్న ముందు పూజలు కొన్నావు పౌడర్ గద్దలా బయట పూజలు కొన్నావు రత్నాల గద్దకు రావయ్యా నువ్వు బంగారు లింగమా మంటే పూతలు కూరమంటే చిక్కడికాయ మాలే చూడు వెంకటల్లి అందరు కన్నా పెద్ద లోని మల్లన్నారావు వారికి కొడుకులు ఒడిగట్టిన అడిగిన వారికి బిడ్డలు ఒడిగట్టిన ఆపదకాల బంధత్వం మహిళన్నారావు నీకు కట్టు కాకరకాయ మెట్టు చుడిగా తోటతో వంక తోట కుమ్మడిగా హడాలు బచ్చడావు నేతులు గలై బండారు ఎదురుకునేల పండు బండారు పాలు చేస్తుంటే కుక్కిల మంచి నీకులు తడలుగా పెట్టి అలా శ్రీశైల మల్లన్న శ్రీశైలం కొండలోన మల్లన్న నేను లేకపోతే ఎట్లా ఏడిపోతే ఆడిపోతే ఎట్లా ఇప్పుడు మైకులు అనబడి నువ్వేడి దోలాడుతుంది దేని నీకు పోయినా నువ్వే మంచిగా తీసుకొని వస్తాయి ఊక గౌరవం చేసుకుంటే తానం కాడ అడేనుక ఇప్పుడు మళ్ళీ అడేటో ఏడ తిరుగుతుండో తెలుస్తుంది ఆగమైతే పరిస్థితి ఏంది అట్లా కాదురా పిల్లలు అన్నప్పుడు మనం చూసుకోవాలి పిల్లలు అన్నప్పుడు ఉండమన్నప్పుడు డాడీకి ఇస్తున్నారా
కొద్దిగా ఏమంటున్నా ఇప్పుడు ఆ గడమే కావాలా సరే ఇదైతే తిను కావాలంటే డాడీ వచ్చినాక నన్ను అంత పైసలు డాడీ వచ్చినాక డాడీని అడిగి నేను డాడీకి చెప్తా నాయనతో కొనిపిస్తా నువ్వే తిను జాతర మంచి బాగానే ఉంది బస్సు ఈ ఐదేళ్ళ మళ్ళా జాతర బాబు అదే మమ్మల్ని చూసినారా ఎంత బాగుంది అక్కడ పోలీసులు ఉన్నారు మీరు తిన్నాను పోదాం ఆడ ఎదురు చూస్తుంటున్నారు ఎడిపోయిరా నాయన మగిన ఎడిపోయా తాత ఎడిపోయా అంటున్నాడు పోదమ్మా ఇక పోదమ్మా ఏ కొని అంటున్నారా వాచు పైసలు నాతో లేవు నాయన వచ్చినాక నాయన అడిగి కొనిస్తా నేను నాయనకు చెప్తా అయ్యా నీ లొల్లి ఇది అయితే తింటా ఏం కాదు వద్దా చెల్లె మంచిగా ఉంటుంది నీతోనే పరిచయం మరి ఏడాది చూపెడదు కింద పోతుంది మంచిది ఏడుచుడు ఈ లొల్లి ఇప్పుడు నేను కొనియానంటే ఏడవాలి కొనిద్దరన్నాక ఎందుకురా ఏడుచుడు భరతు మరి కొనుక్కుందాం నీ లొల్లితో నాకు వచ్చి పడన్నాడు అమ్మా నాయన మరిస్తాడన్నా ఊకప్పుడు నా తన పైసలు లేవు మీ నాయనమ్మ నాకు పైసలు లేవు అయ్యా మరి వాళ్ళు సోలేళ్ళు కలిసి పన్నారుగా వాళ్ళు అనుకున్నారు కదరా ఇక తీసుకో ఏమి ఏడ కూర్చున్నా నా వాళ్ళు ఒక్కటే ఏడుచుడు ఏడవబట్టి పోతుంటే ఎంబడి వాడు వచ్చి నేను పైసలు 100 రూపాయలా 150 నీ పిల్లలు గుండె ఎప్పుడు కొట్టించినవురా ఎప్పుడు కొట్టించివి ఏం చేస్తుంది అల్లుడు అంటే నువ్వే కనబడుతున్నావు ఆ సార్ అయితే కనబడుతురే అని వండుకుర్రు నేను గడిపోతుంటే వీళ్ళు ఎంబడి వాడు వచ్చి కొని మరి సరే నీ పిల్లలకు కూడా కొనుక్తావు నువ్వు ఎందుకు బాగుంటున్నావు వాళ్ళకు కూడా కొనుక్తావు అయ్యో మీ గురించే లేటు బిడ్డ మీరు ఏడురా మీ దేవుడు గుడికి వెళ్ళిపోయినావు అట్లా మరి అట్లా కాదు బిడ్డ ఫోన్లు అత్తలేవు చాలా ఇక్కడ చేసుకోవాలి మేము ఇంకా మళ్ళీ ఆడ కొండపూజమ్మ కాడికి పోవాలి ఇంకా లేట్ అవుతుంది పెద్దోడు ఏంటంటే ఇక మా చిన్నోడు ఫోన్ పట్టుకొని తిరుగుతాడు ఇక అమ్మనేమో అక్కడిక్కడ తిరుగుతుంది పని పొగ్గలు శరార్థి కడుకో హలో నేరళ్ళ మొదల వల్ల వెళ్ళినాడు హలో నేరళ్ళ హలో నేరళ్ళ హలో నేరళ్ళ మొదల వల్ల వెళ్ళినాడు హలో నేరళ్ళ ఆరుగడయ్య నిలలాడు ఆరుగడముల నిలలాడు ద్రవణాడు నిలలాడు ద్రవి వల్ల నిలలాడు ఐలేని వల్ల నిలలాడు మొదల వల్ల నిలలాడు ఓం తదేవన కుంతారా
మల్లన్న రావయ్యో ఐలోని మల్లన్న దేవయ్యో గుమరవెల్లి మల్లయ్య రావయ్య ఐలోని మల్లన్న ఓలే మెరుగు మల్లన్న ఓలే ఎలాయ మల్లన్న ఓలే మెరుగు మల్లన్న నవరాకు ఎలాయ మల్లన్న గడియందు మెరుగు మల్లయ్య నవరాకు ఎలాయ మల్లన్న గడియందు మెరుగు మల్లన్న కులల బండారి మల్లన్న గుప్పెడి ఎలాయ మల్లన్న కులల బండారు మల్లన్న గుప్పెడి ఎలాయ మల్లన్న కొండమల్లే కనుక మరి మరికాన స్వామి పేరు మీద 5 మల్లన్న పేరు మీద 51 రూపాయలు మల్లన్న తోడైండాలి వాడల మల్లన్న బంధు సమయం ఉండాలి కుడియమ సభలు చల్లగా వడిదిల్లాడగాక అరే ఐలవేరి వాళ్ళు మా ఇంటి దగ్గర 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 ఇంటి దగ్గర ఇల్లావరించుకోవా ఇంటి దగ్గర ఇల్లావరించుకోవా ఇంటి దగ్గర ఇల్లావరించుకోవా వెళ్ళి వాళ్ళు మా దొడ్డి దగ్గర వెళ్ళి వాళ్ళు మా దొడ్డి దగ్గర దొడ్డి దగ్గర బొమ్మాయిలే కనుక మరి మణికాల స్వామి పేరు 51 రూపాయి తోడైన బాడల మల్లన్న బంధు సమయం ఉండాలి రావు 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 మల్లయ్యో నవేరి నదురల మల్లయ్యో నవేరి నదురల మల్లన్న గుణవియాలే మల్లన్న పువ్వరే మెరుగు మల్లన్న రావు 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 మల్లయ్యో నవేరి నదురల మల్లన్న గుణవియాలే మల్లన్న గడియందు మెరుగు జల్ శివ శివ ఐలేని గట్లల్లా ఆనంద కడవయ్యా ఐలేని గట్లల్లా ఆనంద కడవయ్యా అందర ముగలవాడ ఐలవేని
మల్లన్న తండ్రి అందరం ఒకలవాడ ఇలవేని మల్లన్న అమ్మా దిగురు రాదు ఏం కావాలి చికెన్ ఉందా ఉన్నది ఎంత తీరుస్తున్నావు 240. అయ్యా ఏమన్నా తక్కువ లేవా ఏం తక్కువ లేదు జాతర పని పండగ దినములో తక్కువే ఉండదు అయ్యా జాతర అయితే ఏదైతే పండగ దినం తక్కువే ఉండదు 3 కిలోలు తీసుకుంటా నువ్వు 5 కిలోలు తీసుకో తక్కువే ఉండదు ఇక అంతే అట అంతే ఫిక్స్ రేటు 3 కిలోలు చూపి 3 కిలోలు కావాలా ఒక 5 నిమిషాలు జర అడ్డతోటంగా కొట్టకు పోయ్యా మంచిగా కొడుతున్నా ఏం మంచిగా కొడుతున్నావు ఏమో అంత మంచిగా సాఫ్ చేయాలంటే అంత కట్టలేదు ఇంత మొఖం చూస్తలేదు మళ్ళా ఇస్తాం కానీ ఏం మిగులుతలేదు బాబు రేట్ ఎక్కువ లేట్ అవుతుంది 7,000 అమ్మకి లేట్ పోయింది వదిలేటు పోయింది ఇలా పోయిరా కానీ పిల్లలు మంచిగా ఆడుతుంది బాగా కనిపించిన బాగా వెళ్ళింది అరే బాగా వెళ్ళిండ్రా తప్పుడా అప్పటి ఏం పోతారా ఎక్కడ పోతే అక్కడనే పోతారా బాబు బాగా ఎటుపోయాడు బాగా ఎటువంటి ఒకటే ఫోన్ చేస్తున్నా లేపుతలేడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపుతలేడు. బాగా తిరుగుతాడు నువ్వు తిరుగు అన్నానేమో ఆ పిల్లలు చూసుకుంటా ఆయన చూసుకుంటాడు ఇవన్నీ తెచ్చి పెట్టుకొని నేను కూర్చుంటా చేసిన ఫోన్ చేస్తే లేపుతలేడు. గటు పోయి చూసిరా పో మరి ఆడుంటాడు తొలకరా ఇక ఆయన తోలుకరావాలి తమ్మిని తోలుతుంది బాధపడు తమ్మిని తోలుతుంది నువ్వేం బాగలేదు ఇక ఆయన లేడా నువ్వు లేడా నిమ్మలంగా ఇంత నేను అందరూ ఇక తిని ఇంటికి పోతే ఎవరికి కాళ్ళు పోతావు నీ ఇంటికి నువ్వు పోతావు మా ఇంటికి నేను పోతా ఇవి వచ్చేసారి ఈ ఆడాదో మళ్ళా అదో వాడిని పెళ్లి చేస్తే నా బాధ అయిపోతుంది ఊరికే ఇది రసరస ఒకటే పిలుస్తున్నారు వచ్చినంత కూర్చున్నారు నీ గురించే ఇంతసేపు వ్యాపారి ఫోన్ చేస్తే లేపవు చూద్దామంటే దొరకవు. ఓయ్యా యాడికి పోయినావు గీడే ఉంటే ఫోన్ చేస్తా లేపు యాడికి పోయినావు నేను అప్పుడు మంచిగానే ఉంది నీ ఏ వారం మంచిగా ఏడిపోతున్నా నేను ఏడిపోదు కానీ తాగుడు ఏం లేదు అది కాదు ఏడిపోతే ఇదంతా దేవుడు ఇప్పటిదాకా ఫోన్ గిన్నె ఉన్నా మనల్ని కలిసి గిన్నె ఉన్నా మరి ఫోన్ అయితే లేమంటారు కదా నీ దేవుడు దొరకారు కదా అందరూ నిమ్మరంగా ఉండి ఇంత తిని తాగి మన ఇంటికి మనం ఎలకామని పోతే మంచిగా ఉంటుంది కదా నువ్వు ఒత్తివి ఎటో మాయమైతే చెడ్డ చూడకపోతే మంచి చూడకపోతే ఏది లేకపోయా గిన్నె తాగుతారు మందో బీరో తాగుతారు గిన్నె తాగుతారు ఇప్పుడే తీసుకొచ్చినాం. ఆయన కళ్ళు తాగనన్నాక ఆయన మంది సరే బాబు మందు కూడా తీసుకొచ్చినాం. మంది తాగు బిడ్డ నీకు ఏది తాగుతుంది ఉంటే అది తాగు పిలువు అన్నట్టు పోయిండు అన్నను విలువ అమ్మను విలువ వదిలి ఏడిపోతువే ఆయన కళ్ళు పెడుతుందో మనం టెన్షన్ ఎందుకు పడుతున్నావు బా గుండు బావా నవ్వే తమ్ముడు కళ్ళు వేసి పెట్టిండు ఇక కళ్ళు దగ్గర కళ్ళు వేసి పెడితే అయితే కదా అరే కళ్ళు ఏముంది మందాం మనం నీకు ఏదైతే తాగిపిస్తాను మరి ఇజ్జత్ తీసిరు ఏడ తీసిరు కళ్ళు అవుతా నేను తెచ్చాం కదా నీకెందుకు ఇద్దరు తీసిరు
పోసిరా బాగుంటే మర్యాద ఉండదా? అందుకే మర్యాదను కాపాడి నీకే ఇగో ఇది తెచ్చినాం అది తెచ్చినాం 3 రకాలు తెచ్చినాం. బీర్ తాగుతావు వైన్ తాగుతావు ఏం తాగుతావు చెప్పు. అరే అనిల్ ఉన్నాడు మావాడు రెడీగా. అరే ఎందుకు ఆయన ఎందుకు లోరిస్తుడు ఎందుకు లోరి పెడుతుంది అయ్యా నీకు ఏది కావాలంటే అది తెస్తాం కానీ ఇప్పుడైతే మందు తాగుకుంటాం. ఇద్దరం బొమ్మరాలు ఉన్నాం టెన్షన్ బాబా ఏంటిది మీ అన్నగారు బయట వెండి వస్తుండే ఇప్పుడే షాప్లో పట్టుకొచ్చి వస్తుండు బాబా నువ్వు కానీ కానీ మనం కానిద్దాం. నేను ఉన్నా కదనే బావలే అన్నలేకుండా నేను ఉన్నాగా మనం కానిద్దాం వస్తుండు. తండ్రి మల్లయ్య మల్లయ్య అయిలేని మల్లన్న అయిలేని